హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కమల్. ఐఎన్ఎస్ విక్రాంత్ మన దేశం గర్వించే తొలి స్వదేశీ నౌక. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అంటే సముద్రంలో యుద్ధ సమయంలో దీనిపై నుండి ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ టేక్ ఆఫ్ అయ్యి శత్రువులపై దాడి చేస్తాయి. దీన్ని వార్షిప్ అని కూడా అంటారు. ఇండియాలో తయారైన ఫస్ట్ వార్షిప్. దీన్ని కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ ఇండియన్ నేవీ కోసం తయారు చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ మోటో, ఐ డిఫీట్ దోజ్ హూ ఫైట్ అగైన్స్ట్ మీ. మన భాషలో చెప్పాలంటే నా దేశం జోలికి వస్తే మీ తాట తీస్తా అన్నట్టు. దీంట్లో 26 ఫైటర్ జెట్లని, 4 హెలికాప్టర్లని పార్క్ చేయొచ్చు. దీన్ని బిల్డ్ చేయడానికి 20,000 రూపాయల కోట్లు ఖర్చు అయింది. దీని ద్వారా ఇప్పటికే 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. దీనికోసం డైలీ 2,000 నుండి 2,500 మంది వర్క్ చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ కన్స్ట్రక్షన్ కోసం 500కు పైగా చిన్న పెద్ద కంపెనీస్ వర్క్ చేశాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ కంటే ముందు మన ఇండియన్ నేవీకి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉంది. దాన్ని రష్యాలో కన్స్ట్రక్ట్ చేశారు. ఎర్లీ 90sలో చైనా స్ట్రాంగ్ నేవీ బేస్ లేకపోతే ప్రపంచ శక్తిగా ఎదగలేమని గ్రహించి స్ట్రాంగ్ నేవీని బిల్డ్ చేసుకోవడం మొదలుపెట్టింది. ప్రజెంట్ చైనాకి 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. చైనాకి వరల్డ్ స్ట్రాంగెస్ట్ నేవీ బేస్ ఉంది. ఫ్యూచర్లో చైనా ఇండియన్ ఓషన్లో వాళ్ళ నేవీని డిప్లాయ్ చేస్తే మన కంట్రీకి ఇబ్బందులు వస్తాయి. అందుకు గాను ఇండియన్ నేవీకి ఇంకొక వార్షిప్ కావాలని ఇండియన్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసింది. ఒక వార్షిప్ బే ఆఫ్ బెంగాల్లో, ఒక వార్షిప్ ఇండియన్ ఓషన్లో, ఇంకో వార్షిప్ బ్యాకప్ ఉండాలని ఇండియన్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసింది. విక్రాంత్ విషయానికి వస్తే 1999లో అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్ జార్జ్ ఫెర్నాండెస్ ఐఎన్ఎస్ విక్రాంత్ని కన్స్ట్రక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. 2001లో కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ ఒక గ్రాఫిక్ ఇల్లుస్ట్రేషన్ని రిలీజ్ చేసింది. అందులో స్టోబార్ అండ్ స్కై జంప్ అనే కాన్ఫిగరేషన్ని యూజ్ చేసింది. అంటే తక్కువ డిస్టెన్స్ ఉన్న రన్వే పైన కూడా ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవుతుంది. దీనికి ఇండియన్ గవర్నమెంట్ నుండి ఫైనల్ అప్రూవల్ 2003 జనవరిలో వచ్చింది. డిజైనింగ్ విషయానికి వస్తే ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీటర్స్ లాంగ్, 62 మీటర్స్ వైడ్, 59 మీటర్స్ హైట్, 29 మీటర్స్ డెప్త్ ఉంటుంది. ఇందులో 14 ఫ్లోర్స్, 2,300 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ స్ట్రైక్ రేంజ్ 13,500 కిలోమీటర్స్. దీంట్లో 1,700 మెంబర్స్ వర్కింగ్ క్రూ ఉంటారు. దీని ఫ్లైట్ డెక్ 12,500 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది, అంటే 2 హాకీ స్టేడియంలంతా. ఈ షిప్ 4 గ్యాస్ టర్బైన్స్ ద్వారా 88 మెగా పవర్ని పొందుతుంది. దీని మ్యాక్సిమం స్పీడ్ 28 knots. దీంట్లో ఉండే జనరేటర్స్ ఎంత పవర్ఫుల్ అంటే 20 లక్షల జనాభా కలిగిన సిటీకి కూడా లైటింగ్ ఇస్తుంది. సిఎంఎస్, కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే షిప్కి కావాల్సిన కంప్యూటర్ సిస్టమ్ మొత్తం డెవలప్ చేసింది మన టాటా గ్రూప్ వాళ్ళే. ఈ షిప్ కన్స్ట్రక్ట్ చేయడానికి 26,000 టన్నుల స్టీల్ యూజ్ చేశారు. అంత స్టీల్తో 4 ఈఫిల్ టవర్స్ కట్టవచ్చు. స్టీల్ కోసం సేల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బుఖారో, బిలాయ్, రూర్కేలా లాంటి స్టీల్ ప్లాంట్స్ స్టీల్ని కంట్రిబ్యూట్ చేశాయి. ఇంకా డిఎంఆర్ఎల్, డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, హై కెపాసిటీ ఎయిర్ కండిషనింగ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ కోసం కిర్లోస్కర్ గ్రూప్, మెయిన్ స్విచ్ బోర్డ్ అండ్ స్టీరింగ్ గేర్ కి లార్సన్ అండ్ టూర్బో ఎల్ఎన్టీ కంపెనీ, పంప్ సిస్టమ్స్ కి క్రాంప్టాన్ కంపెనీ, ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం బిహెచ్ఈఎల్, ఇలా 100కు పైగా కంపెనీస్ ఐఎన్ఎస్ విక్రాంత్ కన్స్ట్రక్షన్ లో పాల్గొన్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ కి కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ విద్యాధర్ హార్కే. దీన్ని September 2 కొచ్చి షిప్ యార్డ్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఐఎన్ఎస్ విక్రాంత్ ని ప్రారంభించారు. ఇది మిడ్ 2023 వరకు అన్ని ట్రయల్స్ పూర్తి చేసుకుని పూర్తి ఆపరేషన్స్ లోకి వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఇండియన్ నేవీకి నెక్స్ట్ రాబోయే వార్షిప్ ఐఎన్ఎస్ విశాల్. దాని కన్స్ట్రక్షన్ 2030 వరకు ఫినిష్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ నౌ. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.